వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యాఖ్యలపై కరీంనగర్లో కాంగ్రెస్ ఆందోళన. మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అన్న కాంగ్రెస్ శ్రేణులు. గంగుల కమలాకర్ దిష్టిబొమ్మ దహనం. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఓటరు నమోదులో తప్పులు దొర్లాయి. సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ ఆందోళన. మెట్పల్లి జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాముల భయం. అనుమతి లేకుండా సెలవులో ఉన్న ప్రిన్సిపల్ మాధవీలత సస్పెన్షన్. నిర్వాహకుల నిర్లక్ష్యం బహిర్గతం కావడంతో సర్వత్రా ఆందోళన. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన. 10వ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన. జగిత్యాల సబ్ జైలులో గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. కరీంనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ పమేలా సత్పతి. కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షాను తొలగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలకు ఆయనపై SC ST కేసులు నమోదు చేయాలన్నారు. రాజ్యాంగ నిర్మాతను భాజపా అవమానిస్తే బారాస ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. అంబేద్కర్పై భాజపా వైఖరిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. అదాని వ్యవహారంలో బారాస వైఖరి ఏంటని ప్రశ్నించారు. అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, MLCలు పాల్గొన్నారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని నేతలు డిమాండ్ చేశారు. రైతులందరికీ వెంటనే రుణమాఫీ అందజేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ వద్ద వినూత్న నిరసన చేపట్టారు. రుణమాఫీ వర్తించని రైతులకు వెంటనే వర్తింపజేయాలని, రైతు భరోసా, రైతు బీమా అమలు చేయాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యేలు ఎద్దుల బండిపై అసెంబ్లీకి వచ్చారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఎద్దుల బండిపై అసెంబ్లీకి చేరుకుని నిరసన తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. గంగుల దిష్టిబొమ్మను దగ్ధం చేసింది. కరీంనగర్లో కాంగ్రెస్ ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ఆందోళనకు దిగారు. కరీంనగర్లో గంగుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దిష్టిబొమ్మ దహనం చేయకుండా అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో కానిస్టేబుల్కు స్వల్ప గాయమైంది. దిష్టిబొమ్మ చినిగిపోయింది. ముక్కలైన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. గంగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పొన్నం ప్రభాకర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. నిన్న అసెంబ్లీలో చూసినట్టయితే గంగుల కమలాకర్ గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని అవమానకరంగా మాట్లాడడం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు కరీంనగర్ ఇందిరా చౌక్ చౌరాస్తాలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ముఖ్యంగా గంగుల కమలాకర్ని హెచ్చరించడం ఏంటి అంటే, మిస్టర్ గంగుల కమలాకర్, నువ్వు తెలంగాణ ద్రోహివి, అదేవిధంగా BC ద్రోహివి. నువ్వు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఏదైతే TRS సెంటిమెంట్ 2014 తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు TRS పార్టీలో చేరి ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. లేదంటే అప్పుడే నీ చాప్టర్ క్లోజ్ అయ్యేది. నువ్వు సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని గెలిచినవే తప్ప నువ్వేదో పెద్ద ఘనకారం చేసినట్టు కాదు. డాక్టర్ BR అంబేద్కర్ పట్ల అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సర్వత్రా ఆందోళన నెలకొంది. అమిత్ షాను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేద్కర్ పట్ల పార్లమెంట్లో అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని, అతన్ని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు నూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, కరీంనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మకర్ రెడ్డి, PCC ప్రతినిధి అంజన్ కుమార్, పలువురు కార్పొరేటర్లు పాల్గొని బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కండకావురంతో అంబేద్కర్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు నిరసనగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేవునితో పోల్చుకుంటూ అంబేద్కర్ 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 అని మాట్లాడే బదులు దేవుని మీద మాట్లాడితే మీకు పుణ్యమైన వస్తుందని చెప్పి మాట్లాడిన అమిత్ షా
కరీంనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ను కలెక్టర్ పమీలా సత్పతి ఆకస్మిక తనిఖీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్లోని మెహతాజ్ ఖానా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పమీలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది సకాలంలో వస్తున్నారా, వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయో ఆరా తీశారు. రోజుకు ఎంతమంది ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు, ఏమేం వైద్య పరీక్షలు చేస్తున్నారు అని వైద్యులను, వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని, ఆసుపత్రికి వచ్చేవారికి వైద్యం చేయడంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్బన్ హెల్త్ సెంటర్లకు వచ్చే గర్భిణీలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని, నార్మల్ డెలివరీలపై వివరించాలని సూచించారు. పాముకాటుకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పరామర్శించారు. మెట్పల్లి మండలం పెద్దపూర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మెట్పల్లి పట్టణానికి చెందిన విద్యార్థి అఖిల్, సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన 8వ తరగతి విద్యార్థి సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన 8వ తరగతి చదువుతున్న విద్యార్థి యశ్విత్లు పాముకాటుకు గురై కోరుట్ల పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు తెలియజేశారు. సంవత్సర ప్రజాపాలనాన్ని సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు సంవత్సరం పూర్తవుతున్నా విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖకు మంత్రిని కేటాయించి గురుకుల పాఠశాలలపై దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు. అనంతరం పెద్దాపూర్ గురుకుల పాఠశాల సందర్శన కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావును కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దాపూర్ గురుకుల స్కూల్లో దాదాపు 3-4 నెలల కిందనే 2 విద్యార్థులు దుర్మరణమైనరు, ఒక హాస్పిటల్ పాలైపోయారు. ఇవాళ అదే పరిస్థితి మళ్ళా నిన్న రాత్రి పాముకోటు గురై 2 విద్యార్థులు ఇలా హాస్పిటల్ పాలైపోయారు. అంటే ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదో ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వానికి ఏ కొద్ది చిత్తశుద్ధి ఉన్నా పెద్దపూర్ గురుకుల పాఠశాలలో పాముల భయంతో విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళన చెందారు. జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల పాఠశాలలో పాముల భయం నెలకొంది. 4 మాసాల క్రితం 2 విద్యార్థులు పాము కాటుతో ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో 2 విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం కలకలం సృష్టిస్తోంది. విద్యార్థులను, పేరెంట్స్ను ఆందోళనకు గురిచేస్తున్న పాముల భయం ప్రిన్సిపల్ సస్పెన్షన్కు దారితీసింది. పాములు, కోతుల బెడద నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల అంటే ఇప్పుడు పిల్లలతో పాటు పేరెంట్స్ భయపడే పరిస్థితి ఏర్పడింది. 4 మాసాల క్రితం ఆగస్టులో పాము కాటుతో 2 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నిన్న 8వ తరగతి విద్యార్థి ఓంకార్, అఖిల్ పాము కాటుతో ఆసుపత్రిలో చేరాడు. ఈ రోజు మరో విద్యార్థి బోడ యశ్వంత్ ఆసుపత్రి పాలయ్యాడు. 2 కోరుట్ల ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. అఖిల్ కుడి చేతి రిస్ట్ వద్ద 2 కాట్లు ఉండగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ పింజరపాము సిమ్టమ్స్ ఉన్నాయని స్పష్టం చేశారు. 24 నుంచి 36 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని తెలిపారు. పాము కాటు అనుమానంతో 2 విద్యార్థులు ఆసుపత్రిలో చేరినప్పటికీ ఎవరికీ మాత్రం పాము కనిపించలేదు. ఆ విద్యార్థులు సైతం ఏం కుట్టిందో కూడా తెలియదంటున్నారు. వారం రోజుల క్రితం పాము కనిపించిందని చెబుతున్న విద్యార్థులు గతంలో 2 మృతి చెందడంతో పేరెంట్స్ భయాందోళన చెందుతున్నారు. పాముల భయంతో విద్యార్థులు 2 ఆసుపత్రి పాలు కావడంతో కలెక్టర్ సత్యప్రసాద్ గురుకుల పాఠశాలను సందర్శించారు. పరిసరాలను పరిశీలించి విద్యార్థుల అస్వస్థతపై ఆరా తీశారు. పాములు మాత్రం కనిపించలేదని, ప్రస్తుతం 2 విద్యార్థులు సేఫ్గా ఉన్నారని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఎక్కడైనా చిన్న గ్యాప్స్ ఉంటే వెంటనే పూడ్చి వేస్తామని తెలిపారు. విద్యార్థులు పాము కాటుకు గురైతే ప్రిన్సిపల్తో పాటు సిబ్బంది సరిగా స్పందించడం లేదని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం చేయించకుండా టాబ్లెట్స్ ఇచ్చి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మాత్రం విద్యార్థి నొప్పి ఉందనగానే ఆర్ఎంపీ వైద్యునికి చూపించామని, అతను పాముకాటు కాదనడంతో నొప్పి టాబ్లెట్స్ ఇచ్చామని తెలిపారు. అయితే ప్రిన్సిపల్ అనుమతి లేకుండా నిన్న లీవ్ పెట్టడంతో కలెక్టర్ సీరియస్గా ప్రిన్సిపల్ మాధవీలతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చేతి మీద చిన్నగా మనకి బైక్ మార్క్స్ ఉన్నాయి అని చెప్పి చేయి పెయిన్ వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ అబ్బాయికి మళ్ళీ మనం వెంటనే లోకల్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు బ్లడ్ క్లాటింగ్ అది టైం చూసి ఎందుకైనా మంచిదని చెప్పి యాంటీస్మైక్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అబ్బాయి కండిషన్, బాబు కండిషన్ అంతా స్టేబుల్గా ఉంది. అండ్ ఈరోజు ఈవినింగ్ కానీ ఈరోజు నైట్కి కానీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ నిన్న నైట్ ఇక్కడే దీంట్లో మనకి బంక్ బెడ్స్ మీద పడుకున్న ఇంకో అబ్బాయి, దీని కూడా మార్నింగ్ వేరే వాళ్ళ అబ్బాయి కూడా సిమ్టమ్స్ లేవు, పెయిన్ లేదు, ఏం లేదు. వేరే వాళ్ళు కూడా చూసి ఏంటి ఇక్కడ ఏదో గీసినట్టు ఉంది, ఇక్కడ ఏదో నీకు బైక్ మార్క్ లాగా ఉంది అంటే అబ్బాయి కూడా భయపడడం వల్ల మనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇన్ఫార్మ్ చేస్తే మనం కూడా మళ్ళీ ఇంకా అవునా కాదా అని డిసైడ్ చేసుకునే టైం పడుతుంది, మళ్ళీ లేట్ అవ్వకూడదు అని చెప్పి ఇమీడియట్గా మనం కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు కూడా ప్రికాషనరీ మెజర్ కింద యాంటీస్మైక్ మనం తీసుకోవడం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ.
వాళ్ళు కూడా పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పేరెంట్స్ అక్కడనే ఉన్నారు. మనకి ఇప్పుడు చూస్తూ ఉన్నాం మొత్తం కూడా స్నేక్స్ ఎక్కడ కనిపించలేదు. బైట్ మార్క్స్ ఒకరికైతే పెయిన్ ఉందని చెప్పారు ప్రికాషన్ సిమ్టమ్స్, ఇంకో సెకండ్ పర్సన్ సిమ్టమ్స్ కూడా ఏం లేవు. బట్ ప్రికాషన్ మెజర్స్లో మనం యాంటీ స్నేక్ మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది, ఒక వర్స్ట్ కేసు స్నేక్ బైట్ అయినా కూడా మనం ఇంకేమైనా ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి. లాస్ట్ టైం ఇన్స్టిట్యూషన్కి ఇప్పుడు ఇన్స్టిట్యూషన్కి మనం చాలా 6 monthsలో మనం డిఫరెన్స్ బాగా తీసుకొచ్చాం. బట్ ఇంకా ఎక్కడైనా కూడా గ్యాప్స్ ఏమైనా ఉన్నాయో కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం కోరుట్ల నుంచి అండ్ జగిత్యాల నుంచి అండ్ ఈవెన్ మెట్పల్లి నుంచి మున్సిపాలిటీ అండ్ లోకల్ నుంచి కూడా మొత్తం 100 members ఇక్కడికి వస్తున్నారు. ఈవినింగ్ కల్లా ఈ చిన్న గ్యాప్స్ ఏమైతే ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళు చిన్న గ్యాప్స్ క్లోజ్ చేయడం జరిగింది. గత ఆగస్టు మాసంలో పాము కాటుతో 2 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం పెద్దపూర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. గురుకులంలోని పాత భవనాలను పూర్తి స్థాయిలో తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అయినా పరిస్థితి మెరుగు పడకపోవడంతో విద్యార్థులతో పాటు పేరెంట్స్ గురుకుల పాఠశాల ముందు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పేరెంట్స్ ఆందోళనతో జగిత్యాల నిజామాబాద్ రూట్లో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అటు మొత్తం గడ్డి ఉన్నది, ఆ గడ్డిని క్లీన్ చేయమంటే అంత అట్లనే ఉంటుంది. మాకు బాత్రూమ్ పోవాలంటే భయం అవుతుంది. తేలు కనిపించింది మేమే అనిపించింది, పాము అనిపించింది. మొన్న నాకు మా అన్న దగ్గరికి పోతే పాము వెనుకొచ్చింది. ఆయనతో మా అన్నలకు ఎప్పితే అది చంపేసి ఇంకా ఉన్నాయి బాత్రూమ్. మొన్న ఇక్కడ పైప్ కనిపించింది. చీమకోళ్ళు తెచ్చి చీమకోళ్ళ పాము వేది, అప్పుడు భయం వేసింది. గురుకుల పాఠశాలను, విద్యార్థులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేరెంట్స్తో కలిసి ఆందోళనకు యత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికైనా గురుకుల పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తాజా ఘటనతో అధికారులు, గురుకులం నిర్వాహకుల నిర్లక్ష్యం బహిర్గతం కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. పేషెంట్ ఒక 11:30 నుండి 12 గంటల మధ్యలో రావడం జరిగింది. కుడి చేతికి రిస్ట్ జాయింట్ దగ్గర 2 ఫ్యాంగ్ మార్క్స్ ఉన్నాయి. కానీ బాబు అది పామా అనేది చెప్పలేకపోతున్నాడు. టెస్టులు చేస్తే అది కొంచెం పింజర లక్షణాలు కనబడుతున్నాయి. దానికి యాంటీ స్నేక్ వీనం అనేది స్నేక్ బైట్కు విరుడు మంది ఉంటుంది, అది ఇచ్చిన తర్వాత కొంత మనకు రిపోర్ట్లలో పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకా పూర్తిగా నయం కాలేదు, ఇంకొక 24 to 36 hours పడుతుంది. ఆ తర్వాత ఈ విరుడు మందు కంటిన్యూ చేస్తూ ఉంటాం. పూర్తిగా నయమైనాకనే పేషెంట్ను డిశ్చార్జ్ చేస్తాం. నిరవధిక సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు కరీంనగర్ కలెక్టరేట్ ముందు నల్ల బ్యాడ్జీలతో మానవహారం నిర్వహించారు. రెగ్యులరైజేషన్ కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి కరీంనగర్లో కలెక్టరేట్ ముందు మానవహారంగా ఏర్పడ్డారు. ఉద్యోగులందరూ ప్రతిజ్ఞ చేశారు. 10వ రోజు నిరవధిక సమ్మెకు తెలంగాణ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు జిఎస్ ఆనంద్, పట్టభద్రుడు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి జనార్దన్ సంఘీభావం తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ 13న పీసీసీ అధ్యక్షుని హోదాలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు హనుమకొండలో ఏకశిలా పార్క్ వద్ద చేస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధాన డిమాండ్లైన మినిమం టైం స్కేల్, జీవిత బీమా, హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష, మహిళా ఉద్యోగులకు 108 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్, మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల సెలవులు ప్రభుత్వం వెంటనే ప్రకటించి వారి జీవితాల్లో ఆనందాలు, వెలుగులు నింపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజన్నపేటకు చెందిన ఖ్యాతం మల్లేశం అనే వ్యక్తి 15 రోజుల క్రితం అత్యాచారం కేసులో రిమాండ్ ఖైదీగా జగిత్యాల సబ్ జైలుకు వచ్చాడు. గురువారం తెల్లవారుజామున అతడికి గుండెపోటు రావడంతో సబ్ జైలు నుంచి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మల్లేశం మృతి చెందాడు. ఖ్యాతం మల్లేశం అనే అతను డిసెంబర్ 4th రోజు సబ్ జైలు జగిత్యాలకు రావడం జరిగింది. మల్యాల పిఎస్ అతని నూకపల్లి, అతను బిఎన్ఎస్ 69 అనే సెక్షన్ ద్వారా రావడం జరిగింది. బిఎన్ఎస్ 69 ద్వారా జగిత్యాల సబ్ జైలుకు రావడం జరిగింది. ఈరోజు ఎర్లీ అవర్స్ అంటే మార్నింగ్ 1 గంటలకు కొంచెం ఆయనకు బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందని చెప్తే కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేశారు.
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్లో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. పాలాభిషేకం నిరసన కార్యక్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్యతో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొని బీజేపీ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. అమిత్ షా వెంటనే తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఓటర్ నమోదులో తప్పులు జరిగాయని సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ ఆందోళన చేశారు. ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ తప్పుల తడకగా సాగిందని బీఆర్ఎస్ నాయకులు సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. ఒకరి పేరు మీదన 2-3 చోట్ల అత్యధికంగా 8 సార్లు ఓటర్ లిస్టులో నమోదైందని తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను కరీంనగర్లో మీడియా సమావేశంలో చూపిస్తూ తప్పుల తడకగా నమోదైన ఓటర్ల విషయంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 1 ఆధార్ 1 ఓటు విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఓటర్ నమోదుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ ద్వారా సేకరిస్తే చాలా పొరపాట్లు బయటపడ్డాయని, తప్పుల తడకగా ఉన్న ఓటర్ జాబితా ప్రకటించకముందే సరిచేయాలన్నారు. ఓటర్ లిస్టులో తప్పులపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని, అదనపు ఓట్లపై తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే నినాదంతో ముందుకు పోతున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను ఆధార్తో అనుసంధానం చేయాలన్నారు సర్దార్ రవీందర్ సింగ్. దానికి పూర్తి ఆధారాలు కొన్ని వేల ఓట్లు, 1 కాదు 2 కాదు, కొన్ని వేల ఓట్లు, 2 ఓట్లు, 1 3 ఓట్లు, 1 4 ఓట్లు, అత్యధికంగా ఉన్నది 8 ఓట్లు. నేను ఒకటే అడుగుతున్నా ఎలక్షన్ కమిషనర్ గారికి, పత్రికా మిత్ర ద్వారా పత్రికా ముఖంగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. 1 ఆధార్ 1 ఓటు ఎక్కడ పోయింది మీ సిస్టమ్? ఇన్ని వేల ఓట్లు ఏ రకంగా మీరు చేసిన? ఆధార్ నంబర్ కనుక కొడితే రావాలి కదా. మళ్ళీ రెండవది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్రోల్ కావద్దు. ఒక ఆధార్ ఉన్న వ్యక్తికి 2 ఓట్లు ఆధార్ ప్రకారం ఎట్లయితుంది? సో దీంట్లో కుట్ర దాగున్న సంగతి మాత్రం నాకు అర్థమైంది. వేములవాడలో బ్యాంకు వద్ద వృద్ధుడు డ్రా చేసిన డబ్బులు లెక్కిస్తానని 7,000 తీసుకుని ఓ దొంగ పరారయ్యాడు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని షాత్రాజ్ పల్లి గ్రామానికి చెందిన గుడిసె మాణిక్యం యూనియన్ బ్యాంకు వచ్చి తన ఖాతా నుండి 20,000 డ్రా చేశాడు. వాటిని బ్యాంకు వారు లెక్కించి ఇచ్చినప్పటికీ వాటిని మళ్లీ లెక్కించాలని ఓ దొంగ వృద్ధుడికి మాయమాటలు చెప్పి మళ్లీ లెక్కించి అందులోని 7,000 తీసుకుని పారారయ్యాడు. అనుమానం వచ్చిన వృద్ధుడు మళ్లీ డబ్బులు లెక్కించగా 13,000 మాత్రమే ఉన్నాయి. దీంతో మోసపోయానని గ్రహించిన సదరు వృద్ధుడు విషయాన్ని బ్యాంక్ మేనేజర్కు తెలిపాడు. ఈ క్రమంలో బ్యాంకులోని సీసీ కెమెరాలను పరిశీలించి సిబ్బంది దొంగను పట్టుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో డబ్బులు ఎత్తుకొని వెళ్లిన దొంగ సమీపంలోని వైన్ షాప్ దగ్గర ఉండడం గమనించిన బ్యాంక్ ఉద్యోగి రాజేశం అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. చాకచక్యంగా దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించిన రాజేష్ను బ్యాంక్ మేనేజర్ అభినందించాడు. ఇండియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ వేములవాడ బ్రాంచ్ అండి. ఈరోజు మన బ్రాంచ్లోకి గుడిసె మాణిక్యం అనే ఒక కస్టమర్ నగదు విత్డ్రా కోసం వచ్చాడు. ఆయన నగదు విత్డ్రా చేసుకొని ఒక 20,000 రూపాయలు నగదు విత్డ్రా చేసుకొని వ్యక్తి అతన్ని గమనిస్తూ అతను పెద్ద మనిషి అవటం వల్ల అతను క్యాష్ తీసుకొని కౌంటర్ నుంచి బయటికి రాగానే ఆ డబ్బులు నేను లెక్కిస్తానని చెప్పి అతని దగ్గర చొరవగా లాక్కొని ఆ డబ్బులు నేను లెక్కిస్తానని చెప్పి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.